మధ్యాహ్నం నిద్రపోవడం చాలా మందికి ఉండే అలవాటు. ఇది ఓ పద్ధతిలో ఉంటే చాలా మంచి అలవాటు కూడా. మధ్యాహ్నం పనులు లేకపోతే బేషుగ్గా కాసేపు కునుకు తీయవచ్చు. అయితే ఎంతసేపు నిద్రపోవాలో, ఎన్ని నిమిషాలు పడుకుంటే ఎలాంటి లాభాలుంటాయో తెలుసా? మధ్యాహ్నం గంటన్నరకి ఎక్కువ పడుకోకూడదు అని అంటారు. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఒకటి, రాత్రి నిద్ర పట్టడం కష్టమైపోతుంది. లేదంటే అతి నిద్ర వలన అధిక బరువు, డయాబెటిస్ లాంటి సమస్యలు తలెత్తుతాయి. అదే గంటన్నర పాటు నిద్రపోతే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. రిఫ్రెష్మెంట్ కోసం ఓ గంట నిద్ర చాలు అని అంటారు. మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. గంటసేపు నిద్ర తర్వాత అరగంట నిద్ర అలసటను దూరం చేస్తుంది. రాత్రి నిద్ర పట్టకపోతే వర్క్ ప్రెషర్ మధ్యలో ఉంటే అరగంట నిద్ర బాగా ఉపయోగకరం. 20 నిమిషాల నిద్ర ఎనర్జెటిక్ గా ఫీల్ అయ్యేలా చేస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. ఆఫీస్ లంచ్ బ్రేక్ లో ఈ నిద్ర పనికి వస్తుంది. రోజంతా పని ఉంటే మధ్య మధ్యలో 10 నిమిషాలు నిద్రపోవడం చాలా మంచిది. ఏకదాటిగా పనిచేస్తే ఏకాగ్రత దెబ్బతినవచ్చు. అలాంటప్పుడు ఇలా బ్రేక్స్ ఇస్తూ 10 నిమిషాల కునుకు తీయడం మంచిది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.